జ్ఞానం పెరగకపోతే చదువుకున్న చదువు వృధా అనే చెప్పాలి. అంటే మనం చిన్నప్పటి నుంచి క్లాస్ పుస్తకాలు చదువుతూ, ఆ క్లాస్ పుస్తకాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంచుకుంటూ, పరీక్షలు రాస్తూ, అలాగా తరగతి తర్వాత తరగతి చదువుతూ ఒక డిగ్రీ పూర్తి చేయడం, లేదంటే ఒక పీజీ పూర్తి చేయడం, తర్వాత ఉద్యోగంలో స్థిరపడటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఇంతవరకు కూడా చదువుకున్నవాడు అనే ఒక అభిప్రాయం కలుగుతుంది. ఆ మాట కూడా వింటూ ఉంటాం చదువుకున్నవాడు అని. అయితే చదువు వల్ల జ్ఞానం పెరగకపోతే మాత్రం ఆ చదువు వృధా అనే చెప్పాలి. అది కేవలం సంపాదించడానికి, ఆస్తులు కూడబెట్టుకోవడానికి, ఇతరత్రా వీటికి పనికి రావచ్చు. అంటే ఒక వ్యక్తిత్వం అంటూ ఒక బాల్యంలో ఏర్పడినప్పుడు, ఆ వ్యక్తిత్వాన్ని ఈ చదువు ప్రభావితం చేయలేనప్పుడు, వ్యక్తిత్వానికి సంబంధించినంత వరకు ఆ చదువు వృధా అనే చెప్పాలి. అలాగే చాలామంది సాహిత్యం వైపు పుస్తకాలు చదువుతూ ఉంటారు. కథలు గాని, కవితలు గాని, అలాగే జీవిత చరిత్రలు, అలాగే మన ఇతిహాసాలున్నాయి. ఇంకా చారిత్రక పుస్తకాలున్నాయి. ఇవన్నీ గూడా చదువుతూ ఉంటారు. అంటే అకాడమిక్ అనేది ఒక రకం. అది పరీక్షలకి సంబంధించి, జీవితంలో స్థిరపడడానికి సంబంధించి ఎక్కువ ఏకాగ్రతగా చదువుతాం కాబట్టి, అది ఒక రకమైన చదువు. అయితే అది కాకుండా కథలు, నవలలు, ఇతర పుస్తకాలు, జీవిత చరిత్రలు గాని, లేదంటే ఇతిహాసాలు గాని, రామాయణ, మహాభారతాలు, ఏ ఏవైతే గ్రంథాలుంటాయో పెద్ద గ్రంథాలు, అవి గూడా చదువుతూ ఉంటాం. ప్రవచనాలు అనేకం వింటూ ఉంటాం. వాటికి సంబంధించిన కథలు చిన్నప్పటి నుంచి కూడా చదువుతూ ఉంటాం. లాంగ్వేజెస్‌లో ఇటువంటి కథలను గూడా మనకి చదువుకోవడం తెలిసినటువంటి విషయమే. ఇంగ్లీష్ గాని, హిందీ గాని, తెలుగు గాని, వీటన్నిటిలో కూడా సాహిత్యానికి సంబంధించి కథలు, కవితలు, ఇతిహాసానికి సంబంధించిన నీతి కథలు, వ్యవహార జ్ఞానానికి సంబంధించిన కథలు, జ్ఞానానికి సంబంధించినటువంటి పద్యాలు, ఎన్నో రకాల అకాడమిక్‌లోనే ఇవన్నీ ఉండడం మనం గమనిస్తాం. సరే, చిన్నప్పటి నుంచి ఆ పద్యాలు చదువుతూ, తర్వాత సాహిత్యం మీద అభిరుచి ఏర్పడడం, ఆ సాహిత్యంలో ఇవన్నీ గూడా చదవడం, ఇవన్నీ గూడా జరుగుతూ ఉంటుంది. అనేక పుస్తకాలు. చాలామంది లైబ్రరీలు మెయింటైన్ చేయటం ఇంట్లో, చాలా పుస్తకాలు చదవటం, సొంతగా పుస్తకాలు కొనుక్కొని చదవడం, లేదంటే లైబ్రరీకి వెళ్లి చదవడం. ఇలాగ పుస్తకంతో ఒక అనుబంధం ఏర్పడడం అనేది మనం చాలామంది విషయాల్లో చూడొచ్చు. అంటే అకాడమిక్ సైడు పుస్తకాలు చదవడం పరీక్షలను దృష్టిలో పెట్టుకున్నప్పటికీ కూడా, లాంగ్వేజెస్ ద్వారా మనకి ప్రాపంచిక జ్ఞానము, వ్యవహార జ్ఞానము కొంతవరకు రావడం జరుగుతుంది. అందుకే చదువుకున్న వాడివి కదా అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఎక్కువగా ఈ లాంగ్వేజెస్‌లో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి కదా అనే అర్థం కూడా అందులో ఉంటుంది. ఏవైతే మనం తర్వాత వాటిని డెవలప్ చేస్తూ ఇతర పుస్తకాలు ఇన్ డీటెయిల్డ్‌గా చదవడం అనేది మనం తర్వాత చేస్తాం. ఒక అభిరుచి, ఒక విషయ జ్ఞానం అనేది మనం అకాడమిక్ తెలుగు, ఇంగ్లీషు, హిందీ వీటిల్లో పరిచయం పొంది, బయట అవే కథల్ని లేదంటే వాటినే మరికొద్ది ఎక్కువగా మనం ఎక్కువ చదివే అవకాశం ఉంటుంది. అలాగే ఈ అకాడమిక్ ద్వారా కొంత జ్ఞానం వస్తుంది. ప్రాపంచిక జ్ఞానం, వ్యవహార జ్ఞానం, సంస్కారం, అలాగే ఇతిహాసాలు ఇవి కూడా మన సంస్కారాన్ని మనుగడ పెంచటం అనేది ఉంటుందని మనం సహజంగా నేర్చుకున్నాం. అయితే ఎన్ని పుస్తకాలు చదివినా, అటు అకాడమిక్ కానీ, ఇటు అకాడమిక్ కానివి ఇతర బయట కథలు గాని, మన వారపత్రికలు, మాసపత్రికలు, అలాగే దైనందిన పత్రికల్లో గూడా మనకి ఆదివారం పూట పుస్తకాలుంటాయి అందులో. అందులో కథలుండడం, కవితలుండడం మనం చూసినటువంటి విషయం. ఇవన్నీ గూడా ఆసక్తిగా చదివే వాళ్ళుంటారు, చదువుతుంటారు.
అయితే ఎన్ని చదువుతున్నప్పటికీ కూడా జ్ఞానం అనేది వికసించకపోతే, వ్యక్తిత్వం మీద వాటి ప్రభావం లేకపోతే అవి వృధా అనే చెప్పాల్సి ఉంటుంది. ఇన్ని చదివినప్పుడు కేవలం అది చదవడానికి మాత్రమే ఒక పర్పస్‌గా పెట్టుకుంటే, ఇన్ని పుస్తకాలు చదవాలని పెట్టుకుంటే, లేదంటే బావుంది కాబట్టి నేను చదివానని చెప్పుకోవడానికో, లేదంటే స్వీయ అభిరుచి చదవడం వరకే. నేర్చుకోవడం అక్కడ అభిరుచి ఉండదు. చదవడం కోసం ఫలానా పుస్తకం బావుంది అంటే చదవడం. లేదంటే ఆ పుస్తకం చదువుతుంటే కంఫర్ట్‌గా ఉంది కాబట్టి చదవడం. ఇలా చేస్తున్నందువల్ల జ్ఞానాభివృద్ధి జరగని పక్షంలో ఆ చదువు వృధా అనే చెప్పాలి. ఆ చదువు కాలక్షేపానికి అయ్యుండొచ్చు. లేకపోతే అభిరుచికి తగింది కాబట్టి చదవడం అయ్యుండొచ్చు. అది కంఫర్ట్‌గా ఉంది కాబట్టి చదువుతూ ఉండొచ్చు. అది మన జ్ఞానానికి దానికి బ్యాలెన్స్ అయ్యి మనకి బావుంది, చక్కగా ఉందని చదువుకోవడం కావచ్చు. ఏవైనా కావచ్చు. ఈ రకంగా. అయితే ఎన్ని పుస్తకాలు చదివామన్నది లెక్క కాకుండా ఎంత జ్ఞానం నేర్చుకున్నామన్నది చాలా ముఖ్యం. ఎంచేతంటే మనకి ఈ పుస్తకాల ద్వారా మనకి బోలెడంత జ్ఞానం గూడా వచ్చే అవకాశం ఉంది. అనుభవ జ్ఞానం వచ్చే అవకాశం. ఈ అనుభవ జ్ఞానం, అలాగే ఈ పుస్తక జ్ఞానం ఇదంతా కూడా జీవితంలో అప్లై కావాలి. జీవితంలో దాని అనుభవం గాని, దాని జ్ఞాన సారం గాని జీవితం మీద ప్రభావం చూపించాలి. వ్యక్తిత్వానికి ప్రభావం చూపించాలి. పుస్తకాలు వేరు. నేనిన్ని పుస్తకాలు చదివాను. నువ్వు ఏదైతే నీ బాల్యంలో ఏర్పడిన వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో, ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో, వాటిలో ఏ మార్పు లేకపోతే ఈ చదవడం అంతా వృధాగానే చెప్పాలి. అంటే పుస్తకం యొక్క అసలు పర్పస్ ఏదైతే ఉంటుందో, అది నెరవేరలేదు అని చెప్పవలసొస్తుంది. వాటి వాటి పుట్టుక విషయాన్ని మనం గమనిస్తే అవి ఆహ్, జ్ఞానవంతులను చేయడానికి, ఆ జ్ఞానాన్ని జీవితంలో అమలు చేయటానికి ఎక్కువ ఉద్దేశించబడినయి. ఇతిహాసాల దగ్గర నుంచి ఏ పుస్తకమైనా సరే. ఒక సమస్యను చర్చిస్తే ఆ సమస్య పరిష్కారాన్ని చూపిస్తాయి. ఒక వ్యక్తి యొక్క బాధల్ని, సమాజంలో ఉన్న దురాచారాల్ని, అనేక విషయాలను చర్చిస్తాయి. వాటి పరిష్కార మార్గాలను సూచిస్తాయి. అలాగే అనేక రకమైనటువంటి వ్యక్తుల యొక్క బాధల్ని, వాటి నుంచి బయటపడే పరిస్థితుల్ని, అలాగే దురాచారాలు ఇవన్నీ గూడా మనం చర్చిస్తామని చెప్పుకున్నాం పుస్తకంలో. మరి అవన్నీ కేవలం చదివి పక్కన పడేస్తే ఆ పర్పస్ నెరవేరినట్టు. దాని పుట్టుకే వృధా అన్నట్టుగానే చెప్పాలి. అది కంపల్సరిగా ఆ వ్యక్తిలో ఇంకిపోవాలి. ఆ వ్యక్తి వ్యక్తిత్వంలో మార్పు రావాలి. ఆ వ్యక్తి ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి. అక్కడ పుస్తకంలో గాని, ఎక్కడైనా సరే ఒక జ్ఞానాన్ని అవకాశం ఉన్న చోట మనం పొందినప్పుడు, దాన్ని మనం జీవితంలో అమలు చేయాల్సి ఉంటుంది. అది మనం సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి సమస్య మన జీవితంలో వచ్చినా, ఈ జ్ఞానంతో అధిగమించే పరిస్థితి ఉండాలి. ఇదేం లేకుండా చాలా పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు చదవచ్చు, సాహిత్యపరంగా ఎన్ని పుస్తకాలు చదవచ్చు. కానీ వ్యక్తి వేరు, పుస్తకాలు వేరు అన్నట్టుగా ఉంటే ఆ చదువు వృధా అవుతుంది. అంత జ్ఞానం కూడా జీవితంలో అప్లై చేయడానికి పనికిరాకపోతే, జీవితాన్ని మార్చలేకపోతే, జీవితంలో వచ్చే సమస్యలు ఎదిరించలేని పక్షంలో, చుట్టుపక్కల వాడిని అర్థం చేసుకోలేని పక్షంలో, అది కేవలం కాలక్షేపంగా చదివినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇక్కడ జ్ఞాన సంపద ఏమాత్రం పెరగని పరిస్థితి. కేవలం లెక్క పెట్టుకోవడానికే నేను ఇన్ని పుస్తకాలు చదివానని చెప్పుకోవడం అవుతుంది. తప్ప అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని జీవితంలో అమలు చేస్తున్నావా లేదా? ఆహ్, ఆహ్, అందులో ఉన్నటువంటి ఆ వ్యక్తుల అనుభవ జ్ఞానాన్ని, అందులో చదివినటువంటి జ్ఞానాన్ని జీవిత గమనంలో ఉపయోగిస్తున్నావా లేదా? వ్యక్తుల్ని అర్థం చేసుకోవడంలో గాని, ఇతరులకి గౌరవం ఇవ్వటంలో గాని, సామాజికంగా బ్రతికే విధానంలో గాని ఏదైనా మార్పొచ్చిందా లేదా?
నీ వ్యక్తిత్వంలో మార్పొచ్చిందా లేదా? నీ వ్యక్తిత్వ లక్షణాల్లో ఏమైనా మార్పొచ్చిందా లేదా? అసలు నీ ఎమోషన్స్ బ్యాలెన్స్‌గా ఉన్నాయా లేదా తెలుస్తున్నాయా? ఇవన్నీ గూడా చెక్ చేసుకుంటే ఏ మార్పు లేదు. యథావిధి ఓ 1,00,000 పుస్తకాలు చదివావు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. ఏ మార్పు లేదు. నీ అహంకారం నీదే. నీ భావోద్వేగ ఆహ్, నీ భావోద్వేగాలు నీవే. ఎక్కడ ఒక పెసరంత కూడా మార్పు లేదు. ఏవైతే చెడు లక్షణాలున్నాయో అలాగే ఉన్నాయి. ఏవైతే చెల్లుబాటు కాని లక్షణాలున్నాయో అవన్నీ అలాగే ఉన్నాయి. అహంకారం అలాగే ఉంది. మూర్ఖత్వం అలాగే ఉంది. మొండితనం అలాగే ఉంది. మాట విననితనం అలాగే ఉంది. ఎదుటివాడిని లెక్క చేయలేనితనం అలాగే ఉంది. ఎదుటివాడిని తక్కువగా చూసేతనం అలాగే ఉంది. ఏ పొరపాటు సరిదిద్దబడలేదు అనుకున్నప్పుడు ఎన్ని పుస్తకాలు చదివినా కూడా అదంతా వృధాగానే మనం భావించాల్సి ఉంటుంది. అంచేత పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు అకాడమిక్ సైడు లాంగ్వేజెస్‌లో జ్ఞానం ఉంటుంది. జీవితానికి సంబంధించి పద్యాల్లో ఉంటుంది. కథల్లో ఉంటుంది. అలాగే తర్వాత పత్రికలు, పుస్తకాలు చదవటం ద్వారా జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ కూడా స్వీయ వ్యక్తిత్వాన్ని మార్చలేనప్పుడు, మనకి సంబంధించి ఏ జ్ఞానము ఇవ్వనప్పుడు, వ్యక్తిత్వంలో మార్పు తేనప్పుడు, ఆలోచన విధానంలో మార్పు తేనప్పుడు, మనల్ని సంస్కరించుకోవడానికి ఉపయోగపడనప్పుడు, కేవలం అది కాలక్షేపానికి ఒక హాబీగానే ఉన్నప్పుడు, అలాంటి వృధాగానే చెప్పుకోవాల్సి వస్తుంది. అంచేత తప్పనిసరిగా ఏ పుస్తకం చదివినా, ఏ కవిత చదివినా, ఏ కథ చదివినా, ఈ జీవిత చరిత్ర చదివినా, ఇవన్నీ కూడా జ్ఞానం ఎంతవరకు వచ్చింది, అది జీవితంలో ఎంతవరకు మనకి ఉపయోగపడింది, ఆ జ్ఞానం మనకి జీవితంలో ఎంతవరకు ఉపయోగపడింది, మనం జ్ఞానవంతులం అయ్యామా లేదా, ఆ జ్ఞానంలో జీవితాన్ని మనము మరింత సౌఖ్యవంతంగా చేసుకున్నామా, లేదా ఎన్ని పుస్తకాలు చదివినా ఒకే రకంగా ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకుంటే అప్పుడు మనకి అర్థమవుతుంది చదువు వల్ల మారామా లేదా అన్నది. ఏ మార్పు లేదు అన్నట్లయితే ఆ చదువు వృధాగానే భావించాల్సి వస్తుంది. తప్పనిసరిగా చదువుకున్న ప్రతిదీ కూడా జీవితంలో ఎంతవరకు మనకి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలదు, మన చుట్టుపక్కల వాడిని ఎంతవరకు దగ్గర చేయగలదు, అర్థం చేసుకునే పరిస్థితిని క్రియేట్ చేయగలదు, మనల్ని మనం మార్చుకునే అవకాశాన్ని ఇవ్వగలదు. వీటిని బట్టి చదువు కొనసాగితే ఆ చదువుకి సార్థకత ఏర్పడుతుంది.